అబూజ్మడ్లో 6 నక్సల్స్ కాల్చివేత, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. వారోత్సవాల సమయంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ. ఏడాదిలో 357 మంది మృతి, వారిలో 126 మంది మహిళలు ఉన్నారట. ఇప్పుడు వాళ్ళ వారోత్సవాల సమయం ఉన్నది నక్సల్స్ది, మావోయిస్టులది. నిన్న ఆరుగురు కాల్చివేయబడ్డారు. మరి ఇది ఎన్కౌంటరా, అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంకో ప్రాంతంలో కాల్ చేసిరా అన్నది ఇక మనకు తెలియదు. అది మావోయిస్టులు మాత్రం, పౌర హక్కుల సంఘాలు మాత్రం ఇది ఖచ్చితంగా ఎన్కౌంటర్ కాదు, ఇది కాల్చివేతే అంటున్నారు. అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు బలగాల మధ్య కాల్పులు జరిగినాయి. నక్సల్స్ వైపుగా కాల్పులు నిలిచిపోయాక పరిశీలించగా 6 మృతదేహాలు లభ్యమైనాయట. ఒక AK-47, మరో SLR తుపాకీని స్వాధీనం చేసుకున్నారట. కూంబింగ్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయంటున్నారట. సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందట. ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయింది. శుక్రవారం అదే ప్రాంతంలో మళ్లీ జరిగింది. శుక్రవారం మృతి చెందిన వారిలో PLGA 7వ బెటాలియన్ సభ్యులై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి కూడా బస్తర్ అడవుల్లో వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్కౌంటర్ జరగడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా బలగాలు భావిస్తున్నాయి. అయితే ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడాది కాలంలో 357 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 126 మంది మహిళలు, 4 కేంద్ర కమిటీ, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. దాదాపు ఈ ఇయర్లో 357 మంది ప్రాణాలు కోల్పోయారు పోలీసుల కాల్పులో.